నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. 4 సిద్ధం సభల ద్వారా మేము సిద్ధమని ప్రతి నియోజకవర్గంలో ప్రోగ్రాం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. రెండవ రోజు కర్నూలు జిల్లాలో బస్ యాత్ర కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం నంద్యాలలో జరిగేటువంటి సిద్ధం సభకి ఈ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వైసీపీ కార్యకర్తలతో పాటు ప్రజలు వస్తున్నారు. మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కానీ పొత్తులతో వాళ్ళు వస్తున్నారు, ఎట్లుంటుంది? మాది నంద్యాల జిల్లా అర్లగడ్డ మండలం బత్తలూరు గ్రామం సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పొత్తులు వాళ్ళు ముగ్గురు కాదు, 30 మంది కాదు, 3000 మంది కాదు, 3 లక్షల మంది ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళను ఒంటి చేత్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంటి చేత్తో ఎందుకు ఎదుర్కొంటాడు అనే దానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, రజకులకు కానీ, నాయ బ్రాహ్మణులకు కానీ, పిల్లలకు కానీ స్కూల్ రీఎంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు అంచనాలకు మించి రాణిస్తున్నారు. మామూలుగా ప్రతిపక్షం వాళ్ళు ఏమంటే వాళ్ళకు ఏమి మాట్లాడడానికి అవకాశం లేక కేవలం వాళ్ళు బురద చల్లడానికి అట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళు కూటమి ఎంతమంది ఏకమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్పినారు, నేను అభిమన్యుని కాదు అర్జునుని అని. అర్జునుడిలాగా పద్మవ్యూహాన్ని చీల్చుకొని చెన్లాడి వీళ్ళను చిత్తుగా ఒక్కొక్కరిని చెల్లాచెదరు చేసి భారీ మెజార్టీతో మళ్ళా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకొని ప్రజలందరికీ అనుగుణంగా పరిపాలించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ప్రజల ఆంక్షలు, ప్రజల కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మీరు చెప్పండి, రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది. జగన్ అప్పులు చేసి పథకాలు ఇస్తానని ప్రతిపక్ష పార్టీలు అంటే మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు కూడా పథకాలు ఇస్తామంటున్నారు. వాళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చారా? సొంత డబ్బులు ఇయ్యారు కదా. ఆయన అంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినాడు ప్రజలకి, అందరికీ. నేను తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు వీళ్ళు అనకుండా ప్రతి ఇంటికి రాలేదని అనకుండా ఇచ్చినాడు. అందరికి ముట్టినాయి. ఎవరి పెత్తనం లేకుండా డైరెక్ట్ ఎవరి అకౌంట్లో వాళ్ళు డబ్బులు వచ్చి పడినాయి. పథకాలు అంటాడు, మా అన్న అమ్మఒడి వేసినాడు, ముసలిళ్ళకు పింఛన్లు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు మా అన్న. ఇప్పుడు ఆడపిల్లలకు, దిక్కులేని పిల్లలకు పెళ్లిళ్ళు అంటే మా అన్న ఇచ్చానంటున్నాడు. మా అన్న మళ్ళా 3000 ఇచ్చినాడు మా అన్న. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ప్రతిపక్షాలు మీరేమంటారు? రాజధాని అంటే 75 పక్క. రాజధాని అంటే ముందు మనం ఇప్పుడు ఫస్ట్ విడిపోయినాం. రాజధాని చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అభివృద్ధి సంక్షేమం మీద కేవలం దృష్టి పెట్టినాడు. రాజధాని లేకుండా అంటే మనం ఇప్పుడు ఒక కుటుంబంలో నుంచి పక్కకు పోయినాక అన్ని సమకూర్చుకోవాలంటే టైం పడుతుంది. దీనికి కూడా అట్లనే టైం పడుతుంది. రాజధాని లేకుండా ఏం చేయడం లేదు. అన్ని ప్రాంతాలను, అన్ని జిల్లాలను, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఏకైక ఆకాంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. రాజధాని టైం పడుతుంది. ఎవరైనా రేపొద్దున సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేసినాడు? ఏం చేయలేదు కదా. ఈరోజు ముస్లిం ఉతిక తెల్లవారేసరికి నెల నాడు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఆనాడు చంద్రబాబు టైంలో ముస్లిం ఉతిక పడిగాపులు కాసి ఎంతో కష్టాలు ఓర్చుకొని 2 రోజులు 3 రోజులకు కూడా ఇవ్వకుంటే మళ్ళీ వెనక్కి పోయి ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు. వాలంటీర్లు టెర్రరిస్ట్ గా మారారు, మహిళలు వేధిస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ లేదు కావాలి చెప్తున్నారు అంతే. వాళ్ళ చేతగాక ఇది బాగా మంచి పని చేస్తారని చెప్పి టెర్రరిస్ట్ అంటారు. ఎక్కడ టెర్రరిస్ట్ అయ్యారు? ఇక్కడ టెర్రరిస్ట్ కాదు. వాలంటీర్లు ఏం చేస్తారు? వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. విలేజ్లలో అన్ని వాళ్ళే ఇంటికి వచ్చి వాళ్ళే పథకాలు ఇస్తున్నారు. అది చూసి వరుస లేక మారుతున్నారు అంతే. వాళ్ళు ఇప్పుడు అప్పులు చేసి అంటారు కదా. అప్పులు ఎవరికి చేసినారు? నీరు చెట్టు వాళ్ళే తిన్నారు. రోడ్లు అన్నీ చిన్న రోడ్లు సరిగ్గా పోయకుండా ఆ బిల్లు ఇప్పుడు ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచినాక బిల్లులు ఆయన ఇచ్చినాడు. వాళ్ళు ఇచ్చినారు బిల్లులు వాళ్ళకు. టీడీపీ కార్యకర్త ఈ ప్రభుత్వంలో బాగుపడినారు. వైసీపీ కార్యకర్త ఎలాంటి ఆదాయం లేదు. కానీ ఎవరు ఏమి అందరూ స్వచ్ఛందంగా వచ్చినారు. ఎవరికి ఆదాయం చెప్పండి మీరు?
అంటే పథకాలు ఇచ్చాడు, అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని అంటే ఏదికి అప్పులు పనులు చేశాడు? ప్రజలకు ఇచ్చినాడు. నువ్వు నాయకులకు ఇచ్చినావే, ఎమ్మెల్యేలకు నాయకులకు ఇచ్చుకున్నావు. నువ్వు ఈయన ప్రజలకు ఇచ్చినాడు, తప్పేముంది? ఎక్కడ అభివృద్ధి జరగలేదు కదా. ఎక్కడ అభివృద్ధి? అంతా అభివృద్ధి చెందింది. ఎక్కడ చేద్దాం? ఎవరింటికి రాలేదని చెప్పాను, పలా ఇంటికి రాయలే. టీడీపీ నాయకులు చెప్పాను, టీడీపీ నాయకులు చెప్పాను మా ఇంటికి రాలేదని. ఎవరో ఎమ్మెల్యేలు ఎవరు తీసుకుంటున్నారు? తీసుకోలేదా? ఎమ్మెల్యే బంధువులు తీసుకుంటున్నారు. అభివృద్ధి ఎక్కడ జరగలేదంట కదా. ఏం జరగలే. ప్రతి ఇంటికి నువ్వులే నేనులే అందరికి ఇచ్చినాడు. మళ్ళా పిల్లలకు అమ్మఒడి కానీ ఈ బడిలే ఆ బడిలే మొత్తం ఇచ్చేసినాడు. మళ్ళీ ఏం వచ్చేది జగనే. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తతో పాటు ప్రజలు కూడా చెప్తున్నారు, ప్రభుత్వంలో అప్పులు చేసినప్పటికీ కూడా పథకాల మొత్తం ప్రజలందుకు ఇక్కడ ఏ పార్టీకి భేదాలు లేకుండా అన్ని పార్టీలకు చెప్పేటప్పుడు. వీడియో జిల్లా చంద్రశేఖర్తో వస్తున్నారు కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.